ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోంతా తుఫాన్ ప్రభావం ఏ మేరకు నష్టాన్ని చేకూర్చింది? ప్రత్యేకించి వ్యవసాయ రంగం, అదేవిధంగా రైతాంగానికి ఎంతటి నష్టం వాటిల్లింది? ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి ముందస్తు హెచ్చరికలు జారీ అయ్యా? అదేవిధంగా పంట నష్టం పైన ప్రభుత్వం ఏమైనా చర్యలు చేపడుతుందా? మనతో పాటు పూర్తిగా వ్యవసాయ రంగం పైన మాట్లాడడానికి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, మాజీ మంత్రి అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. సార్, ఎలా చూడాలి అంటే మొంత ప్రభావం రైతాంగానికి తెలియకుండా కొన్ని ప్రాంతాల్లో సాక్షి టీవీ కూడా పర్యటిస్తే కనీసం తెలియకుండానే వరి నారులు వేసినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఉద్యానవన పంటలు కూడా చాలా వరకు దెబ్బతిన్నట్లుంది. ఏంటి, ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా మీరు ఆల్రెడీ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఏం గమనించారు? అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సీజన్లో వేరియేషన్స్ ఉన్నాయి, ఖరీఫ్ కానీ రబీ కానీ. అందుకని ఒక ప్రాంతంలో ఖరీఫ్ సాగు చేసేటప్పుడు ఇంకొక ప్రాంతంలో ఖరీఫ్ ఆలస్యంగా సాగు కావడం, ఒక ప్రాంతంలో రబీ సాగు చేసేటప్పుడు మరొక ప్రాంతంలో ఆలస్యంగా రబీ సాగు చేయడం అనేటువంటిది ఈరోజు ఆనవాయితీగా మారిపోయింది. అటువంటి పరిస్థితుల్లో దాదాపు సంవత్సర కాలం పాటు ఈరోజు మధ్యలో కోతలు వస్తున్నాయి, నారుల వేతలు, అదేగాక మిగతా పంటలు వేసేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా గతంలో కురిసినటువంటి భారీ వర్షాలు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే రైతులందరూ మాట్లాడేటువంటి మాట అతివృష్టి, అనావృష్టి, వర్షాభావ పరిస్థితుల లేదా అధిక వర్షాల తప్ప మోతాదుకి మించి వర్షాలు పడకుండా మోతాదుగా వర్షాలు పడి రైతులు సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. దానితో పాటు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఈరోజు తుఫాను వస్తే ఇంతవరకు నెల్లూరు జిల్లాకు సంబంధించి కొన్ని ప్రాంతాలలో వరి పంట ఉంది, కొన్ని ప్రాంతాల్లో సజ్జ ఉంది, కొన్ని ప్రాంతాల్లో వేరుశెనగ ఉంది, కొన్ని ప్రాంతాల్లో ఉద్యానవన పంటలు, కూరగాయల పంటలు కానీ ఆకు తోటలు కానీ ఉన్నాయి. వీటి గురించి పట్టించుకున్నటువంటి పాపాను పోలేదు. ఏదో మొక్కుబడిగా దగ్గర కూర్చొని లెక్కలిచ్చారు. అధికారులు మేము అడిగాం, ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిచ్చారు, మీరు రైతులకు అండగా ఉండండి అని చెప్పి, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవండి అని చెప్పి సహాయ పునరావాస కార్యక్రమాలు కూడా పాల్గొనని చెప్పడం జరిగింది. అందులో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో అడిగితే మేము ఒక యాప్ డెవలప్ చేశాము, ఆ యాప్ ద్వారా నష్టాన్ని ఇప్పుడు ఈరోజు వెళ్ళి చూస్తే దాదాపుగా 1 మీటర్ అంటే 3-4 అడుగుల లోతు నీళ్ళలో ఉన్నాయి, మొలకెత్తాయి, ఇబ్బందులు పడుతున్నారు. రైతులు కంటికి కడిగుడు ఏడుస్తుంటే వాళ్ళకి సంబంధించి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చి, ఇదిగో మేము ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి నష్టపరిహారం ఇస్తానని చెప్పి గతంలో ఉచిత పంటల బీమా ఉండేది, రైతులకు ఒక ధీమా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈరోజు ఏ రైతు అయితే అవగాహన కలిగి కట్టుకుంటాడో, దాదాపుగా నాకు తెలిసినంతవరకు 5% మంది కూడా కట్టుకున్నటువంటి నేపథ్యం లేదు. బ్యాంకులు ఎవరైనా రుణాలు తీసుకుంటే బ్యాంకు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేయాల్సినటువంటి ఆ నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి అవి తప్ప ఇంకెవరు చేసినటువంటి పరిస్థితి లేరు. కాబట్టి రైతులు ఈ రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయారు. రైతుల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు లేరు. మొక్కుబడిగా పర్యటనలు చేస్తూ ప్రచార ఆర్భాటం తప్ప క్షేత్రస్థాయిలో ఈరోజు ప్రజలకు కానీ రైతులకు సంబంధించి కానీ జరిగినటువంటి నష్టం అంచనా వివరాలు కూడా ఈ రోజుకి కూడా సేకరించలేకపోతున్నారు. అంటేనే ఈ ప్రభుత్వం ఎంత దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తుంది, ఎంత కక్ష సాధింపుగా రైతుల పట్ల, వ్యవసాయం మీద ఎంత యావగింపుగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుందని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేసేది, రైతులను ఆదుకోవడానికి ఈరోజు అన్ని రకాల వ్యవసాయ పంటలు, ఉద్యానవన పంటలు, దానికి సంబంధించినటువంటి వాణిజ్య పంటలు, ఏదైతే పంటలకు సంబంధించినటువంటి కొన్ని దగ్గర స్టోర్ చేసుకున్నటువంటివి నష్టపోయాయి, కొన్ని దగ్గర పొలాల్లోనే నష్టపోయారు, వీటన్నిటినీ సమీక్షించి నష్టాలు అంచనా వేసి రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఇన్పుట్ సబ్సిడీ ఒక సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసే లోపలనే ఇచ్చేటువంటి కార్యక్రమం ఉండేది, దాన్ని కొనసాగిస్తే బాగుంటుంది తప్ప ఏదో అంచనాలు వేసి ఆ అంచనాలు పైకి పంపించి వస్తాయని చెప్పి ఓరడించి ఊరించి చివరికి వచ్చేటప్పటికి మొండి చేయి చూపడం అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి అలవాటు, ఆనవాయితీ. అదేవిధంగా దయచేసి ఈసారి కూడా మీరు ప్రవర్తించొద్దు అని చెప్పి రైతులందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 24 గంటలకు మునుపు నుంచే కూడా తుఫాను పైన రివ్యూ చేశాము, అదేవిధంగా ఆర్టీజీఎస్ కార్యాలయంలో కూర్చున్నాము, తుఫాన్ని వెనక్కి పంపించేసాము, నష్టం కూడా ఏం జరగలేదని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సీఎం కావచ్చు, మంత్రి లోకేష్ కావచ్చు. చంద్రబాబు నాయుడు ఎలా తయారయ్యాడంటే, ఇద్దరు అబ్బా కొడుకులు ఇద్దరు విదేశాలకు వెళ్ళిపోయారు. ఇక్కడ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పట్టించుకున్నటువంటి నాదుడు లేడు, కనీసం సమీక్ష లేదు, ఓ సమావేశం లేదు. ఏదో కాన్ఫరెన్స్లో మాట్లాడామని చెప్పిన అవి కూడా పత్రికల్లో చూసాం. తీరా తుఫాను ముంచుకొచ్చి తీవ్రమైనటువంటి నష్టం సంభవిస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరూ వార్ రూమ్లో కూర్చొని నాటకాలు ఆడడం తప్ప ఈరోజు మీరు ముందస్తుగా ఎటువంటి చర్యలు తీసుకున్నారు, రైతాంగానికి ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు, ధాన్యానికి సంబంధించి గతంలో మీరు కొనలేదు, మిగతా పంటల గురించి పట్టించుకోలేదు. అటువంటి పరిస్థితుల్లో రైతు నష్టపోతున్నాడు. రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో కనీసం ఒక సమీక్ష ఏర్పాటు చేయలేదు. ఏ రోజైతే రైతాంగాన్ని గురించి కానీ ప్రజల గురించి కానీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సమీక్షించకుండా యూఏకి వెళ్ళాడు, ఒక ఆయన ఆస్ట్రేలియాకి వెళ్ళాడు, అక్కడ మీరు పర్యటనలు చేస్తున్నారు.
అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే ఎవ్వరు కూడా అధికారులకి ఏంది, ఏ రోజైతే ప్రభుత్వం ఒక నిర్దిష్టంగా ఒక దాని మీద దృష్టి పెడుతుందో, దాని మీద ఆసక్తి చూపిస్తుందో, వాటి మీదనే అధికారులు కూడా ఆసక్తి కనపరుస్తారు. దానికి అనుగుణంగా ప్రభుత్వానికి అనుగుణంగా, ప్రభుత్వ పెద్దలకు అనుగుణంగా అధికారులు ప్రవర్తిస్తారు. మీరు వ్యవసాయం అనేటువంటిది మోస్ట్ నెగ్లెక్టెడ్ సెక్టార్ కింద ఈరోజు తయారు చేసేసారు. కాబట్టి అది ప్రాధాన్యత లేనటువంటి కార్యక్రమం, ప్రాధాన్యత లేనటువంటి అంశం ఈ ప్రభుత్వానికి. కాబట్టి దానికి సంబంధించి అధికారులు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు పాపం రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సర్వస్వం కోల్పోయారు. కౌలు రైతుల బాధలు అయితే వర్ణనాతీతం. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేము తుఫాను ఆపేసాం, ఎండలు సృష్టించాం, వర్షాలను దోసేసాం అనేటువంటిది కాకుండా జరిగినటువంటి నష్టాన్ని చంద్రబాబు నాయుడు చూసి ఈరోజు జనాలు నవ్వుకుంటున్నారు. చంద్రబాబు నాయుడుకి ఏమైనా మతి భ్రమించిందని చంద్రబాబు నాయుడు మాటలు కానీ, చంద్రబాబు నాయుడుకి అనుకూల మీడియా మాట్లాడేటువంటి మాటలు అయితే అసలు వీళ్ళు ఏదైనా సినిమాలో ఉండేటువంటి జోకర్ లాగా ఉండరు తప్ప, ఎక్కడా కూడా కమెడియన్స్ లాగా తయారయ్యారు తప్ప, కొన్ని మీడియా ఛానల్స్లో ఉండేటువంటి వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు దానికి సంబంధించి ఏది వాస్తవం అనేటువంటిది మాట్లాడకుండా వక్రీకరించే పరిస్థితులు ఏర్పడ్డాయి. దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజల్ని, రైతులని, అన్ని వర్గాలకు సంబంధించి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చేనేతల దగ్గర నుంచి, పేదల దగ్గర నుంచి, కార్మికుల దగ్గర నుంచి, ఈరోజు రైతుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎక్కడైతే తుఫాన్ తీవ్ర ప్రభావం చూపినటువంటి కాకినాడ జిల్లా మంత్రిగా ఉండి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కనీసం ఆ జిల్లాలో విజిట్ చేసినటువంటి దాఖలాలు లేదు సార్. అంటే ఏదైతే తుఫాను హెచ్చరికలకు ముందు కావచ్చు లేదా అనంతరం కావచ్చు, నేను వీడియోస్ చూశాను. ఈ సందర్భంగా సోదరి వంగా గీత గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మహిళ ఓటమి పాలైంది. సాధారణంగా ఒక నిర్వేదం ఉంటుంది, మనల్ని ఓడించారు కాబట్టి మనం వెళ్లాల్సినటువంటి అవసరం లేదని. ఓటమి పాలైనటువంటి మహిళేమో పాపం మహిళగా అష్ట కష్టాలు పడి నీళ్లలో తిరిగితే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఎక్కడున్నాడో, ఎక్కడ దాక్కున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఉప ముఖ్యమంత్రి ఆ ప్రాంతానికి సంబంధించి సరే, ఉప ముఖ్యమంత్రి అనేటువంటి విషయం చెప్తే తప్ప పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు. కనీసం ఆ ప్రాంతానికి ప్రజాప్రతినిధిగా, శాసనసభ్యుడిగా ఉండేటువంటి వ్యక్తి ఎక్కడైతే పెను దుమారం ఈరోజు భారీగా నష్టం జరిగిందో, అటువంటి పెను ప్రమాదం సంభవించినటువంటి పరిస్థితుల్లో కూడా ముఖం చాటేసేయడం అంటే ఇది రాజకీయాలలో ఇటువంటి వ్యక్తులు ఉండడం అనేటువంటిది దురదృష్టం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యక్తులకు ఓటేసినటువంటి ప్రజలు ఈరోజు ఖచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. వీళ్ళందరూ సినిమాలలాగా నటించి వెళ్ళిపోవడానికి తప్ప ప్రజలకు సంబంధించి సేవలు అందించేటువంటి పరిస్థితి ఏ రోజు ఉండదు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో అది మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోంతా తుఫాన్ ప్రభావంతో వ్యవసాయం రంగం పైన పూర్తిగా కూడా పడింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఉద్యానవన పంటలు అయితేనేమి, అదేవిధంగా కొన్ని చోట్ల వరి కావచ్చు, అరటి కావచ్చు, మరికొన్ని కూరగాయలు వంటి పంటలు పండించేటువంటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతాంగానికి ఏనాడు ప్రాధాన్యత ఇవ్వనటువంటి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ గోడు వినేటువంటి పరిస్థితుల్లో లేదు. వైఎస్ఆర్సీపీ అయితే మాత్రం రైతాంగానికి తోడుగా నిలుస్తుంది. మరోవైపు ఏదైతే నాటకాలకి, అదేవిధంగా సినిమా ఫోటోగ్రఫీకి వ్యక్తి అయినటువంటి పవన్ కళ్యాణ్ కేవలం స్టంట్స్, యాక్షన్ చేయడానికి పనికొస్తాడు తప్ప ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తన నియోజకవర్గంలో కావచ్చు, తన ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి జిల్లాలో కావచ్చు ఎక్కడ కూడా పర్యటించినటువంటి దాఖలాలు లేకపోవడం కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ భారత లోకేష్, సాక్షి టీవీ.